ఎన్కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల 25న నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, డీడ్ ప్రతినిధి వంశీ, సింగరేణి ప్రతినిధి చందర్, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, జిల్లాధికారులతో కలిసి పేరల్స్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేసిందని, ఇప్పటికే సుమారుగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియమించిందని, అలాగే ప్రైవేట్ రంగంలో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందని తెలిపారు. ఈ ప్లేస్ లో కొంచెం రావడానికి ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఇట్లా ఎంట్రీ పాయింట్ అంటే కొంచెం ఎక్కువ వెళ్ళదు, 30 feet దాకా తీసుకుంటాం. తర్వాత బోత్ సైడ్ ఇక్కడ ఒకటి, ఈ బ్లాక్ అంటే బోత్ సైడ్ వ్యూ ఉన్న ఒక బ్లాక్ సార్. సో ఇక్కడ ఇస్తాం. అది ఒకసారి వీళ్ళు 6x6 అంటూ 10x6 ఫైన్ లేదు సార్. ఈ లేఅవుట్ అంటే అది రాకుండా ముందు వస్తుంది. అవును సార్, పాత ఉంది కదా సార్, ఆ ట్రాక్ వదిలిపెట్టి ఇక్కడ వస్తుంది సార్. అంటే బేసిక్ అంటే ఒక వరుస వీళ్ళు ఉన్నారు కదా సార్, ఇట్లా ఈ విధంగా దాకా ఇక్కడ దాకా వస్తాయి సార్. 500 జస్ట్ ఇక్కడ మనం ముందు ఇట్లా మొత్తం కవర్ అయిపోతుంది. వంశీ పైకి రా. ఇది ఏమంటారు అంటే ఇండస్ట్రీ బిగ్గర్ దెన్ 6x6. 6x6 చాలా చిన్న అయిపోతుంది. 8x8 వస్తారు. 10x6 చేసేది. అంటే వీళ్ళు పుట్ అదర్ సైడ్ బయట మీద షామియాన్ అయితే వీలు కాదు. ముందున్నట్టు వాళ్ళు ఏం చేయాలి? దీని మీద ఉంటే దాన్ని ఆడ కుంద వాళ్ళకి ఓవరాల్ ఉదయము ఇనాగ్రేషన్ ఎన్ని గంటలు పెడదాం? వచ్చిందా 10 గంటలు పెడదాం. 10 గంటలకు ఇనాగ్రేషన్. నేను జస్ట్ రిబన్ కట్టింటే 4 మాటలు మాట్లాడి నేను ఒకసారి రౌండ్ వేసి నేను ఇంటికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తాను. ఎందుకంటే నేను ఉంటే అందరు రాయబడి ఉండి ఈడ నిరుద్యోగుల కంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ ఉంటే దాని ఫంక్షన్ ఫెయిల్ అవుతుంది. సో మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తానంటే, ఒకటి, మీ ఊర్లో నిరుద్యోగ యువత ఉంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని పంపించండి. ఓకే, ఆ తర్వాత మీరు మాత్రం అందరం గ్రౌండ్లోకి రావాలి, అందరం చూడాలి ఏమవుతుందంటే వద్దని. అంటే వాస్తవం కూడా మన క్రౌడ్ ఎక్కువైపోయి అసలు ఆవిడ ఉద్యోగాలు ఆడుతున్నాడు ఎడుమోలో తెలియదు, మీరు ఎక్కువైపోతే. సరేనా? అయితే ఇది బహుశా ఇప్పుడు ఈరోజు 9,500 అయిందా? 9,500 అయింది. ఆ రోజు వరకు 12,000 దాటుతుండొచ్చు. ఓకే, అంటే ఇంకా మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాం. నేను వ్యక్తిగతంగా కూడా చాలా ఖర్చు పెడుతున్నా. ఇది 25వ తారీఖు వరకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం. 25వ తారీఖు వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని పేపర్లో పాంప్లెట్ పెడుతున్నాం. అన్ని బస్ డిపోలకి స్టిక్కర్లు పెట్టినాం. అన్ని విధాలుగా అంటే మనం ఎవరిని బలపరచో ఏదో మీటింగ్ ఇచ్చినట్టు, రాజకీయ మీటింగ్ ఇచ్చినట్టు పైసలు ఇచ్చి తీసుకొని ఉన్నారు. ఇలా ఇది మేము ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఉద్యోగాలు కావాలంటే వచ్చి ఇది అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అయితే బహుశా 12-13 వేల మంది యువత రావచ్చు. 205 కంపెనీలు ఏదో వచ్చినాయి, ఇంకో 5-6 కంపెనీలు రావచ్చు, ఒక 10 రావచ్చు. సరే, మరి మొత్తం కొంతమందికి అయితే ఉద్యోగాలు వస్తాయి. మరి అంటే ఎంత సంఖ్య అంటే మనం చెప్పలేము, మన చేతులు లేదు.
500 రావచ్చు, 1000 రావచ్చు, 1500 రావచ్చు, ఎన్ని వచ్చినా అది చాలా మందికి ఆ రోజు రెజ్యూమే తీసుకొని ఆ తర్వాత కంపెనీలతో ఫాలో అప్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్, ఒక అవకాశం కూడా కల్పిస్తున్నాం. మరి దయచేసి ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, రామారావు కొమరబండలో చేసుకున్నాను. నేను ఒక వ్యక్తిగత ఆసక్తితో, ఒక పర్సనల్ ప్యాషన్తో కూడా కంపెనీలు ఆహ్వానిస్తున్నాను. మరి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు అందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున ఆహ్వానించినాం. మీరు రావాలి, స్టాల్ పెట్టాలి, మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలి. సరే, ఇంతమంది ఇంటర్వ్యూలుగా వీళ్ళందరూ ఇంటర్వ్యూలకి అపేర్ అయినప్పుడు సరే ఎంతో కొంత 1000 ఉద్యోగాలు, 2000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి 1000, 2000, 3000 ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. లైసెన్స్ సర్వేయర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంటే మన పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. దీంట్లో ఏమీ రాజకీయాలకు సంబంధం లేదు. మనం సమాజానికి, మన యువతకి, మన పిల్లలందరికీ న్యాయం చేయాలి, మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండోది, అధికారులకి, విలేకరులకి, మిత్రులందరికీ ఏంటంటే, ఇది ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. దీనికి పరిశ్రమల శాఖలో తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, డీట్ అనే ఒక సంస్థ, రెండోది సింగరేణి కాల్ రిస్క్, సింగరేణి కంపెనీ, ఈ రెండు కలిసి ఏర్పాట్లు కానీ ఖర్చు భరించడం కానీ కొంత జరుగుతుంది. సరే, అది కాకుండా ఇంకేమన్నా వాళ్ళ శాంక్షన్ పవర్ అది ఉంటే అది మనమే స్వచ్ఛందంగా పెట్టుకుందామని కూడా నేను చెప్పిన వాళ్ళకి. ఓకే, ఇప్పటి వరకు ఆయన రిజిస్ట్రేషన్స్ ఎన్ని చిన్న గారు? ఇప్పటి వరకు 9500 పిల్లలు రిజిస్టర్ చేసుకున్నారు. ఓకే, అంటే 10th పాస్ కానీ, ఐటీఐ కానీ, ఫార్మా కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, అన్ని. నేను జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సింగరేణి కంపెనీ కోఆర్డినేటర్కి, కన్సల్టెంట్కి, వ్యక్తులకి, డీట్ వాళ్ళకి, మరి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 21 ఇంకా 4 రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేసి చేద్దాం. నాకు తెలిసి మరి దేశంలో ఒక జాబ్ మేళా ఈ స్థాయిలో ఎక్కడ నిర్వహించకపోయిండొచ్చు. అంటే కంపెనీల సంఖ్యలో కానీ, ఇంటర్వ్యూలకు వచ్చే నిరుద్యోగ యువత సంఖ్య కానీ, ఉద్యోగాలు ఎన్ని వస్తాయో మనం చెప్తున్నా, అది ఎవరో హామీ ఇవ్వలేము, కానీ ఒక అవకాశం కల్పిస్తుంది. మరి మీ అందరి కోఆపరేషన్ నేను కోరుకుంటూ, ఇక ఇవాళ మీకు నాతో పనులున్నా ఇవాళ ఇబ్బంది పెట్టకండి, నేను వేరే పనుల మీద ఉన్నా. ఇప్పుడు అలా ఒకసారి స్వర్ణ వేదిక చూసి, అలా పార్కింగ్ కూడా చూసి, ఆ భోజన కార్యక్రమం చూసి, నేను ఒక సోషల్ మీడియా మీటింగ్ కూడా పెట్టిన. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు రండి ఆడ, ఆ సోషల్ మీడియా మీటింగ్. ఆ తర్వాత నేను కోదాడలో నారాయణపురం ఊరికి పోయి, అక్కడ మరి నా పిఏ రాంబాబు సోదరుడు నాగేశ్వరరావు చనిపోతే వాళ్ళ కుటుంబంతో కొంతసేపు పరామర్శించాలి. నైట్ వాళ్ళు హుజూర్నగర్ లేకపోతే ఏమైనా పని ఉంటే రేపు మార్నింగ్ రండి.